సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి అందరూ మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1 అంటే సండే రోజు నిర్మలా సీతారామన్ ఈ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. సో ఈ బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బోర్డ్స్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్ పంపించారు. సో వాటిలో ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయి, మేబీ రావచ్చు అంటే 100% షూర్ కాదు, రావచ్చు, జనాలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని మనం ఈ ప్రీ బడ్జెట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ వినపడుతుంది ఏంటంటే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్. మనకి ఇండియాలో ఎలా ఉండిద్దంటే వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇద్దరు పీపుల్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. సో వైఫ్ తన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు, హస్బెండ్ కూడా తన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని సపరేట్గా ఫైల్ చేస్తారు. మీకు డెవలప్డ్ నేషన్ చూసారంటే యూకే కానీ యూఎస్ కానీ అలాంటి కంట్రీస్లో ఏంటంటే జాయింట్గా ఫైల్ చేస్తారు. జాయింట్ ఫైలింగ్ ఉండిద్ది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఒకటే ఫైలింగ్ ఉండిద్ది ఏ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో. బట్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇంకా సింగిల్ ఫైలింగే ఉంది. వైఫ్ సపరేట్ ఫైల్ చేస్తున్నారు, హస్బెండ్ సపరేట్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్లో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మాకు కూడా ఆ కంట్రీస్ లాగా జాయింట్ ఫ్యామిలీ ఫైలింగ్, జాయింట్ ఫైలింగ్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురండి అంటున్నారు. సో జాయింట్ ఫైలింగ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటంటే వైఫ్ హస్బెండ్ కలిపి ఒకే రిటర్న్ ఫైల్ చేస్తారు, పుట్ టుగెదర్. సో ఓన్లీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నే ఫైల్ చేస్తారు. అంతకుముందు ఏదైతే వైఫ్ సపరేట్గా హస్బెండ్ సపరేట్గా వాళ్ళ ఇన్కమ్ని ఫైల్ చేసేవాళ్ళు, ఇప్పుడు రెండు కలిపి క్లబ్ చేసి ఫైల్ చేస్తారు. అది ఎలా ఉండేదంటే, అజ్యూమింగ్ వైఫ్ 15 lakhs శాలరీ ఉంటే హస్బెండ్కి 15 lakhs శాలరీ ఉందనుకోండి. అజ్యూమింగ్ ఇంతకుముందు 15 lakhs శాలరీకి ఒక రిటర్ను, ఈ 15 lakhs శాలరీకి ఒక రిటర్న్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఒకేసారి ఏం చేస్తారంటే ఇద్దరు కలిపి 30 lakhs శాలరీతో 30 lakhs శాలరీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. బట్ అక్కడ ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాము, ఇక్కడ చేస్తున్నాము, మాకు ఏంటి సార్ యూజు అని మీరు చూస్తే, ఇక్కడ ఈ ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము, ఇక్కడ మన ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాం. సో జాయింట్గా ఉండడం వల్ల మాకేంటి యూజ్ అని అడుగుతారు. సో మీరు జాయింట్గా ఉండడం వల్ల యూజ్ ఏంటంటే, ఆల్రెడీ ఇద్దరు ఇన్కమ్ ఎర్నింగ్ పీపుల్ అయితే, 2 people బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎర్నింగ్ అయితే పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇద్దరు 15 lakhs, ఇద్దరు 20 lakhs హై ఇన్కమ్లో ఉన్నారు అంటే మీకు పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు. బట్ ఇది ఎక్కువ ఎవరికి బెనిఫిట్ అంటే సింగిల్ ఇన్కమ్ పర్సన్స్. సో సింగిల్ ఇన్కమ్ ఓన్లీ వైఫ్ వర్క్ చేస్తుంది, హస్బెండ్కి ఇన్కమ్ లేదు, లేదా ఓన్లీ హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు, వైఫ్కి ఇన్కమ్ లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి, ఈ సింగిల్ ఇన్కమ్ ఉన్న పీపుల్కి ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ వల్ల ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అది ఎలాగంటే మీరు చూస్తే, అజ్యూమింగ్ మిస్టర్ ఎక్స్ అండ్ మిసెస్ ఎక్స్. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో మిస్టర్ ఎక్స్కి 24 lakhs శాలరీ, మిసెస్ ఎక్స్ హౌస్ వైఫ్, శాలరీ ఏం లేదు, నో ఇన్కమ్. ఇప్పుడు మన ఓల్డ్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ ప్రకారం ఎవరిది వాళ్ళు సపరేట్ ఫైల్ చేస్తే ఈ ఎక్స్ అనే పర్సన్ 24 lakhs మీద ట్యాక్స్ పే చేస్తాడు. సో ఎంత, 4-5 lakhs, ఈ 24 lakhs మీద ట్యాక్స్ పేమెంట్ వచ్చింది. అండ్ ఇన్కమ్కి వాళ్ళ వైఫ్కి ఇన్కమ్ లేదు కాబట్టి ఇక్కడ నో ట్యాక్స్ వచ్చింది, నో ట్యాక్స్ యాజ్ నో ఇన్కమ్. బట్ ఈ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ నుంచి జాయింట్ ఫైలింగ్కి వచ్చారు అంటే ఏమైందంటే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టోటల్ ఇన్కమ్ పుట్ టుగెదర్ కూడా 24 lakhs. ఎందుకని 24 lakhs ప్లస్ 0, హస్బెండ్ 24 lakhs, వైఫ్ 0 కాబట్టి మొత్తం కలిపి 24 lakhs. మనం ఏదైతే అజ్యూమింగ్ ప్రజెంట్ ఉన్న స్లాబ్స్ కంటిన్యూ చేస్తే మనకి 12 lakhs ప్లస్ 12 lakhs ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఆటోమేటిక్గా ఈ జాయింట్ ఫైలింగ్ సిస్టమ్, జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ తీసుకొస్తే వైఫ్ అండ్ హస్బెండ్ 24 lakhs ఉన్న ఇన్కమ్ మీద నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. ఈ 24 lakhs మీద నో ట్యాక్స్.
సో ఒక చిన్న చేంజ్ వల్ల ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ది కలిపి ఫైల్ చేయని ఆప్షన్ తీసుకొస్తే ఎర్లీగా ఏదైతే 4-5 ల్యాక్స్ హస్బెండ్ పే చేసేవాడో ఆ ట్యాక్స్ మొత్తం కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎందుకంటే వైఫ్కి ఉన్న స్లాబ్స్, వైఫ్కి ఏదైతే 12 ల్యాక్స్ దాకా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదో ఆ స్లాబ్ హస్బెండ్ వాడుకుంటాడు కాబట్టి దాని మీద జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టంలో ఎటువంటి ట్యాక్స్ రాదు. సో ఇదేంటి ప్రపోజల్ ఏంటంటే ఆప్షనల్గా ఏదైతే ఫ్యామిలీస్కి గివ్ దమ్ ద ఆప్షన్, మీకు కావాలంటే జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్కి వెళ్ళండి, మీకు ఇష్టం లేకపోతే మీరు సింగిల్గా ఫైలింగ్ చేసుకోండి అని ఒక ఆప్షనల్ది తేవాలని చెప్పేసి మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇన్కమ్ జీరో ట్యాక్స్ లేకపోయినా అట్లీస్ట్ 3 ల్యాక్స్ 4 ల్యాక్స్ 5 ల్యాక్స్ 6 ల్యాక్స్ లాభాలు స్లాబుల్లో ఉన్న ఆ స్లాబ్ బెనిఫిట్స్ కానీ అలాగా ఇద్దరు కలిపి యాడ్ చేసినప్పుడు ఇద్దరికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ స్లాబ్స్ బెనిఫిట్స్ తీసుకొని వీళ్ళు అల్టిమేట్గా తక్కువ ట్యాక్స్ పే చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ వాళ్ళిద్దరూ హై పీపుల్లో అండి, ఇద్దరు 25 లక్షలు 30 లక్షలు సంపాదిస్తుంటే అలాంటి రిచ్ పీపుల్కి ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు. బట్ సింగిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెము ఈ జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఈ చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్. సో ఇనీషియల్గా ఉంటే ఒకవేళ వాళ్ళు బడ్జెట్లో పెడితే అది ఆప్షనల్గా ఉంటుంది, ఇప్పుడే మ్యాండేటరీ ఉండదు, అది ఆప్షనల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ రికమెండెడ్ టు ద నిర్మలా సీతారామన్ టు ప్రపోజ్ ఇన్ దిస్ బడ్జెట్. సెకండ్, సో మీ అందరికీ తెలుసు మన షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేస్తూ ఉంటాము. సో మీకు అంతకుముందు ఎలా ఉండేదంటే ప్రజెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 12.5% ట్యాక్స్ పే చేస్తాము, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 20% ట్యాక్స్ పే చేస్తాము. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈ హోల్డింగ్ పీరియడ్ బట్టి ఇదంతా మారిపోద్ది. సో నెక్స్ట్ మీరు చూస్తే ఎర్లియర్గా బిఫోర్ బీజేపీ పవర్ ఏదైతే మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మీద యాక్చువల్గా ఈ అమౌంట్ ఎంత వచ్చినా కానీ జీరో ట్యాక్స్ ఉండేది. ఎందుకంటే అప్పటికే షేర్స్ మీద ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అన్నీ పే చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్టర్స్ విత్ వ్యూ టు లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేద్దాం ఈ స్టాక్స్ని, కంపెనీస్ అప్రిషియేట్ అయ్యి డెవలప్ అయినప్పుడు మనకు గెయిన్స్ వస్తాయని చెప్పేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ముందు జీరో ట్యాక్స్ ఉండేది. ఆల్రెడీ వాటి మీద మనం సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేస్తున్నాము, ఆల్రెడీ వైట్ మనీ ఏదైతే వస్తుందో వాటి మీదే మనం వాటితోనే షేర్స్ కొంటున్నాం కాబట్టి అందుముందు జీరో ట్యాక్స్ ఉండేది, ఎటువంటి ట్యాక్స్ ఉండేది కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి. బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అందుముందు ట్యాక్స్ ఉంది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, వీళ్ళు కొంచెం ఇప్పుడు రేట్ ఇంక్రీజ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద వెళ్ళి ఫస్ట్ 10% పెట్టారు, అప్పుడు 1 lakh మనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, నెక్స్ట్ ఆ 10%ని 12.5% చేశారు, మళ్ళీ 1.25 lakhs ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏదైతే ఈ ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారో అప్పటి నుంచి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఇండియా నుంచి వాళ్ళ యొక్క ఫండ్స్ని విత్డ్రా చేసుకున్నారు. సో 10 years హోల్డ్ చేసిన, 5 years హోల్డ్ చేసిన స్టాక్స్ని ఎంత లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసినా ఇన్ఫ్లేషన్ కన్నా మనకి రిటర్న్ తక్కువ ఉన్నా కానీ వాటి మీద ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వస్తుంది. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని తీసేయండి, అబాలిష్ చేయండి, మళ్ళీ ఓల్డ్ సిస్టమ్ తీసుకురండి, రిమూవ్ ఇట్. సో దీన్ని రిమూవ్ చేయండి, అబాలిష్ చేయండి, ఏదైతే ఓల్డ్ సిస్టమ్ ఉందో దాన్నే మీరు కంటిన్యూ చేయండి. సో మెనీ పీపుల్ మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తారు. షార్ట్ టర్మ్లో అయితే ట్యాక్స్ వస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మోటివేషన్ ఉండేది అని చెప్పి హోల్డ్ చేస్తారని చెప్పేసి చాలామంది ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని మళ్ళీ బ్యాక్ సిస్టమ్ తీసుకోమని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఆ చేంజెస్ ఎలా జరుగుతుందో. ఇది సెకండ్ ఒక బడ్జెట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్. ఒక బిజినెస్ చేసే పర్సను, ఏదైనా పర్సను బిజినెస్ చేస్తే ఇండియాలో వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు, చేయాల్సిన ఫైలింగ్స్ మీరు చూస్తే ఒక కంపెనీ పెట్టి ఒక చిన్న రెస్టారెంట్ నడుపుతున్నారు, లేదా ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు, లేదా ఒక అవుట్సోర్సింగ్ టెలికాల్ యూనిట్ రన్ చేస్తున్నారు, లేదా ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని యూఎస్లో అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. అలా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పార్ట్ టైం లాగానే ఫుల్ టైం లాగానే స్టార్ట్ చేసి ఒక సెకండ్ ఇన్కమ్ వాళ్ళు చూస్తుంటే వాళ్ళు చేయాల్సిన ఫైలింగ్స్ మీరు చూస్తే జిఎస్టీ ఫైల్ చేయాలి ఎవ్రీ మంత్,
ఓకే, వాళ్ళకున్న ఎంప్లాయీస్కి పిఎఫ్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సేమ్ ఎవ్రీ మంత్. ఈఎస్ఐ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఎవ్రీ మంత్. పీటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఎవ్రీ మంత్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి ఇయర్లీ వన్స్. ఎంత ఏది ఇన్కమ్ వస్తుందో అంత వాటి మీద. నెక్స్ట్ ఈ జిఎస్టీ మంత్లీతో పాటు మళ్ళీ ఇయర్లీ ఒకసారి ఫైల్ చేయాలి, యాన్యువల్ రిటర్న్స్ అంటారు వీటిని. నెక్స్ట్ కంపెనీ అయితే కంపెనీస్ యాక్ట్ కింద స్టాట్యూటరీ ఆడిట్ చేసి ఆ ఫైల్ ఎంసీఏ ఫైలింగ్స్ అంటారు వాటిని. యాక్చువల్గా చాలామంది తెలియకపోవచ్చు, వీటిని ఎంసీఏ ఫైలింగ్స్ అంటారు. ఇలా ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళు టూ మెనీ రిటర్న్స్, టూ మెనీ కంప్లైన్సెస్ ఎవ్రీ మంత్ ఫైల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రెగ్యులర్ బిజినెస్ చేసుకోవడం ఒక ఛాలెంజ్ అయితే, ఈ లాలు, ఈ రెగ్యులేషన్స్, వచ్చిన చేంజెస్ని కంప్లీట్ అవ్వడం వల్ల ఇంకో పెద్ద ఛాలెంజ్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్ని కాకుండా లెస్ 2 or 3, 2 or 3 చేసి వాడిని ఎంతవరకు తగ్గించి కొన్ని టర్న్ ఓవర్ లిమిట్స్ కానీ 10 కోట్ల లోపు, 1 కోటి రూపాయల లోపు, ఒక 5 కోట్ల లోపు స్మాల్ బిజినెసెస్, ఒక 20 crores బిజినెస్కి ఇన్ని కాకుండా ఒక 2-3లో వాటన్నింటిని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళ యొక్క కంప్లైంట్స్ బర్డెన్ తగ్గిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలామంది మనం బిజినెస్ రావడానికి ఎంకరేజ్ చేసినటువంటి స్మాల్ ట్యాక్స్ పేయర్స్ బడ్జెట్ నుంచి ఇటువంటి చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మేజర్గా రేపు February 1st వచ్చే బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అండ్ కన్సిడరేషన్ ఉన్న కొన్ని అంశాలు చూద్దాం. మన నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఏమేమి చేంజెస్ చేస్తుందో మనం February 1st దాకా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.